అతను షావోలిని నేర్చుకోవాలనే కోరికతో గురుకులానికి వెళతాడు. గురువు అతన్ని చూసి నీకు అర్హత లేదు వెళ్ళు అంటాడు. దీనికి అతను తన నైపుణ్యాన్ని చూపించడం ప్రారంభించాడు. ఒక్క దెబ్బతో చెక్క తోడేలను విరగ్గొట్టాడు. దాంతోపాటు తాను ఇనప పళ్ళను కూడా నాశనం చేస్తాడు. చివరికి చెక్క తోడేలు బొమ్మని మొత్తం నాశనం చేస్తాడు. షావోలిన్లో ప్రవేశం కావాలంటే ముందు నీ మనసులో దయ ఉండాలని గురువు చెప్పారు. ఆ తర్వాత గురువు తానే కర్రను తీసుకొని చూపించారు. తోడేలుపై దెబ్బలు వేస్తూ దాని పళ్ళు ఎలా తీయాలో చూపించాడు. తర్వాత భయంకరమైన తోడేలను కూడా చంపకుండా దానిని అధీనంలోకి తీసుకోవచ్చు అని అంటాడు. చివరికి గురువు అతను నువ్వు బాగా దాడి చేసే ఆలోచనలో ఉన్నావంటూ హాల్ నుండి బయటకు పంపుతాడు. ఎటువంటి మార్గం లేక అతను పక్కనే ఉన్న కొండలపై వెళ్ళిపోయాడు. అక్కడ చెట్లకు వేలాడుతూ సాధన చేశాడు. అతని నైపుణ్యాన్ని చూసిన గురువు అతనితో అన్నాడు, ఒక పరీక్ష నువ్వు పాస్ అయితే నీకు శిక్షణ హాల్లో ప్రవేశమిస్తానని చెబుతాడు. అతను ఎటువంటి భయం లేకుండా సరే అని ఒప్పుకుంటాడు. గురువు చెక్క తోడేలను తన అదుపులోకి తీసుకుంటాడు. యుద్ధం మొదలైంది. పరీక్ష కేవలం అతనికి ఒకటే, తోడేలు పళ్ళను మాత్రమే తీయడం. కానీ ఇది సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడు తోడేలు గురువు అధీనంలో ఉంది. గురువు దాని తోకా కాళ్ళను ఉపయోగించి దాడులు చేయించాడు. కానీ ఆ వ్యక్తి ఓటమిని అంగీకరించలేదు. దాదాపు అరగంట సేపు పోరాడాడు. తోడేలు తిరుగుతుందని గమనించగానే అతను సరైన సమయంలో తన కర్రతో కొట్టాడు. గురువు తోడేలును కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి ఆగకుండా దాడి చేస్తూ సరైన అవకాశం వచ్చినప్పుడు తోడేలు పళ్ళను మాత్రమే బయటికి తీశాడు. పరీక్ష విజయవంతంగా అతను పాస్ అయ్యాడు. గురుకులంలోకి అతను అర్హుడిగా ప్రకటిస్తాడు.